బాదం మిల్క్ రెడీ చేయడానికి అర లీటర్ పాలని స్టవ్ పైన సిమ్లో మరిగించుకోవాలి. నానబెట్టి పొట్టు చేసిన బాదం పలుకులు 20 నుండి 25 తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఒకసారి కోర్స్ బ్లెండ్ చేసుకొని ఒక పావు కప్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న పాలని కలియపెడుతూ ఉండాలి, లేదంటే మీగడ కట్టేస్తుందండి. ఇలా కలియపెడుతూ పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న బాదం మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని క్లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండి బాయిల్ అవుతూ ఉన్నప్పుడు పావు కప్పు పంచదారని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార బాగా కరిపేంత వరకు కలుపుకున్న తరువాత ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తరువాత నేచురల్ ఫుడ్ కలర్ కోసం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు అనేది కంప్లీట్గా ఆప్షనలే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ పాలని ఇలా గ్లాసుల్లో వేసుకొని డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.